అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ మనం మిరియాల రసం చేసుకుందాము. అందరూ చేస్తారు కానీ నేను ఎలా చేస్తాను అనేది మీరు కూడా చూసేయండి. ఒక 4 టమాటాలు తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. ఒక మిక్సీ జార్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలానే 1 టీ స్పూన్ మిరియాలు, కొంచెం పసుపు వేసుకొని ఇలా మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో కొంచెం పచ్చిమిర్చి అలానే వెల్లుల్లి వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని ఇది కూడా పక్కన పెట్టుకోవాలి. కచ్చాపచ్చాగానే చేయాలి, మెత్తగా చేసుకుంటే బాగుండదు. దాంట్లో ఏదైతే మనం ఇందాక మిరియాలదంతా గ్రైండ్ చేసుకున్నామో దాంట్లో ఇంగువ కూడా యాడ్ చేసేసుకోవాలి, పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలండి. ఈలోపు టమాటాలు అయితే బాయిల్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే చల్లారిపోతాయి. ఇవి మొత్తం కూడా చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్కిన్ మొత్తం తీసేసి ఏదైతే ముచ్చుకు ఉందో ఆ ముచ్చుకు దగ్గర కూడా కట్ చేసేస్తున్నాను నేను. ఇవన్నీ వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి. ఈ రసం చాలా బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, ఇలాగా మొత్తం టమాటోస్కి తోలు మొత్తం తీసేసి నేను మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసేసాను. మొత్తం పేస్ట్ లాగా చేసేసుకున్నాను. ఇది కూడా పక్కన పెట్టేసుకుంటే మనం ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు. కొంచెం ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు అలానే మెంతులు వేసుకోవాలి. దాంట్లోనే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఏదైతే మనం ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి ఫ్రై చేసుకున్నామో అది వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయొద్దు, కొంచెం లైట్గా ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకుంటే ఇది కూడా ఫ్రై అయిపోతుంది. దాంతోపాటు ఎక్కువ ఫ్రై చేసుకొని మాడిపోకూడదండి. ఏదైతే మనం మిరియాలు, జీలకర్ర, ధనియాలు అవన్నీ పౌడర్ చేసుకున్నామో ఆ పౌడర్ వేసుకోవాలి. అది కూడా వేసుకొని మంచిగా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము టమాటో ప్యూరీ చేసుకున్నాం కదా, ఆ టమాటో ప్యూరీ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని కొంచెం సేపు దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట. ఈలోపు మనం చింతపండు ఏదైతే నానబెట్టుకున్నామో అది జ్యూస్ తీసేసుకుందాము. ఇందాక టమాటాలు ఉడకబెట్టిన నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళలో ఈ చింతపండు గుజ్జు కలిపేసుకొని అదే వాటర్ మనం ఈ రసానికి యూస్ చేయొచ్చు. ఇది కుక్ అయిపోయిందండి. ఈ టమాటో పేస్ట్ అదంతా కూడా మంచిగా కుక్ అయింది. ఇప్పుడు ఏదైతే చింతపండు రసం ఉందో అది ఆ నీళ్ళు పోసేసి ఇంకా కూడా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మన సాల్ట్ అదంతా సరిపోలేదంటే ఒకసారి చెక్ చేసుకొని ఒక 5 to 10 మినిట్స్ ఇలా బాయిల్ చేసేసుకుంటే సరిపోతుందండి. దీంట్లో తగినంత సాల్ట్ వేసాను, అలానే కొంచెం 1 స్పూన్ అంతా బెల్లం కూడా వేసాను, అలానే కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసేసుకొని బాగా మరిగించుకోవాలన్నమాట. ఇది మంచిగా పొంగొచ్చి చక్కగా ఒక 5 to 10 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. సిమ్లో పెట్టేసుకొని మంచిగా బాయిల్ చేసేసుకుని ఇంకా తినొచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, అద్దరిపోతుంది అన్నమాట, చాలా బాగుంటుంది. అలానే చాలా మంచి వీడియోస్ చేశానండి. మీరు ఒకసారి చూడండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మంచిగా ఒక బౌల్లో వేసుకొని మనం సూప్ లాగా కూడా తాగొచ్చండి, అంత టేస్టీగా ఉంటుంది. అసలు ఎక్కడ మనం మిరియాలు వాడాము, పచ్చిమిర్చి కూడా గ్రైండ్ చేసి వేసాము, స్పైసీగా ఉంటుందేమో అవసరం లేదు. మంచిగా మనకి సరిపడంత స్పైసీనెస్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది అన్నమాట. నోరు బాగాలేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు ఇలాంటి రసం చేసుకుంటే కడుపు నిండా అన్నం తినవచ్చు అన్నమాట.